ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు తన పిఏగా పర్సనల్ సెక్రటరీగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించుకోవటం అండి. మొట్టమొదటిగా మొదలైన ఈ మార్పు ఇంతటితోనే ఆగిపోకుండా ముందుకు వెళ్తూ మన యువగళం నారా లోకేష్ అన్న గారు ఆ అవకాశాన్ని ఇంతటితో ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆ గొప్ప ఆలోచన, ఆ మనస్తత్వాన్ని ఆపకుండా అంతే నడిపిస్తూ ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నేతలు ఆలోచించలేని గొప్ప ఆలోచనతోటి స్టేట్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్ బోర్డు నియమించటం అండి. ఆ బోర్డుని నియమించి కేవలం ప్రభుత్వంలోనే నడవాలి, లేకపోతే ప్రజల్లో ఉన్నారు కదా వాళ్ళకి మన వైపు నుంచి ప్రభుత్వం ద్వారా సహాయం పొందితే చాలు అనుకోకుండా అదే ప్రభుత్వంలో నియమించినటువంటి ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి ఒక ట్రాన్స్జెండర్ని బోర్డు మెంబర్గా వన్ ఆఫ్ ది మెంబర్గా చేయటం ఇది ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప ఆలోచన. మరియు ఇది గొప్ప కార్యక్రమానికి సాధనకి అండ్ ముందుకు సమాజంలో ఒక మరుగున పడిపోయిన ఒక వర్గాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక గొప్ప ఆలోచన నేను చెప్పుకోగలను సార్. సార్ ఇంత మార్పుకి ముందడుగేసినటువంటి గొప్పవాళ్ళు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అందరూ ఇక్కడ ఉన్నారండి. సార్ మార్పు అనేది గవర్నమెంట్ నుంచి కొంతమందికే రాగలదండి. చదువుకున్న వాళ్ళు లేకపోతే నాగరికత తెలిసిన వాళ్ళు బయటికి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రాగలరు సార్. మీకు తెలిసిన వాళ్ళు సమాజంలో ఇంకా వెనకపడిపోయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎటువంటి సహకారం లేని వాళ్ళు మరియు కమ్యూనిటీ మాత్రమే మా ప్రపంచం, అదే మాది కుటుంబం అని నమ్ముకొని పెద్దవాళ్ళని నమ్ముకొని ఉన్న ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారండి. నేను ఈ సభాపూర్వకంగా నేను పెద్దవారిని కోరుకునే సహాయం ఏదన్నా ఉంది అంటే సార్, ముందుకు నడిపించిన ఈ ట్రాన్స్పోర్ట్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పిఏగా అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులకి నేను ఇంకా జీవితాంతం రుణపడి ఉండగలను. కానీ ఈ సహకారం అనేది మా దాకా రావాలి సార్. వెనకపడిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంతో సహాయం లేనటువంటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారండి. దయచేసి వాళ్ళని కూడా గుర్తించి సమాజంలో ట్రాన్స్జెండర్ అనేటువంటి ఒక వ్యక్తి కేవలం చీకటి రాజ్యంలో మాత్రమే మురిగిపోకుండా వెలికి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని నిరూపించుకోవాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సార్.